అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య దశాబ్దాల పాటు ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రపంచం చూస్తూ వచ్చింది. అయితే సోవియట్ రష్యా ముక్కలు చెక్కలై ప్రపంచ రాజకీయాల్లో తన ప్రాభవాన్ని కోల్పోయిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం అనే మాట పాతపడిపోయింది. అయినప్పటికీ ఆయుధాల రేసులో రష్యా వెనుకపడిపోలేదని, అమెరికాకు ఇప్పటికీ జలకిచ్చే స్థాయిలోనే ఉందని తాజాగా మరోసారి రుజువైంది. అంతరిక్షంలోకి రష్యా ఏకంగా ఓ అణ్వాయుధాన్ని పంపించాలని చూస్తోందంటూ అమెరికా నిఘా విభాగం కమిటీ వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ప్రభుత్వం దేశ ప్రజలందరికీ తెలియచేయాలని, మిత్ర దేశాలను కూడా హెచ్చరించాలని అమెరికా నిఘా విభాగం సూచించింది. అంతరిక్షంలో అణ్వాయుధ ప్రయోగం వార్తలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. రష్యాతో ప్రస్తుతం అమెరికా ప్రజలకు ఎటువంటి అణుముప్పు లేదని, ప్రపంచ దేశాలకు ఆ ప్రమాదం ఏమీ లేదని పేర్కొన్నారు. అయితే సదరు అణ్వాయుధాన్ని భూమి మీద ఉన్న లక్ష్యాల కోసం కాకుండా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలపై ప్రయోగించడానికే రష్యా తయారు చేయాలని భావిస్తోందని మీడియా పేర్కొంది. అణ్వాయుధం అనేది రోదసిలో ఉంటే దానిని భూమి మీది లక్ష్యాలతో పాటు ఎక్కడికైనా ప్రయోగించే అవకాశం ఉంటుందనే వాదన కూడా ఉంది. రష్యా ప్రయోగించనున్న అణ్వాయుధం గురించి ప్రస్తుతానికి ఊహాగానాలే తప్ప ఎటువంటి స్పష్టత లేదు. 3 అంచనాలు మాత్రం ఉన్నాయి. మొదటిది, అణ్వాయుధాన్ని కక్షలోకి ప్రవేశపెట్టి అవసరం వచ్చినప్పుడు అక్కడి నుంచే ప్రయోగించటం. రెండవది, అణుశక్తితో నడిచే ఉపగ్రహం. ఇది స్వయంగా బాంబు కాకపోవచ్చు, కానీ దాంట్లోని పరికరాలను అణుశక్తితో నడిపిస్తారు. మూడవది, ఉపగ్రహాలను ధ్వంసం చేసే అణ్వాయుధం. దీనిని భూమి మీదే నిలిపి ఉంచుతారు, అవసరమైనప్పుడు ప్రయోగిస్తారు. అణుబాంబు పేలినప్పుడు వెలువడే శక్తివంతమైన తరంగాలు అన్నింటినీ భస్మీపటలం చేస్తాయి. వాతావరణంతో నిండి ఉన్న భూమి మీదే ఇంత దారుణంగా ఉంటే, వాతావరణం లేని శూన్యం ఆవరించిన రోదసీలో అణ్వాయుధం పేలుడు సంభవిస్తే పరిస్థితి ఏమిటని దానిపై ఓ ఉదాహరణ కూడా ఉంది. 1962లో అమెరికా పసిఫిక్ సముద్రం పైన 400 కిలోమీటర్ల ఎత్తులో అణ్వాయుధ పరీక్ష జరిపింది. 1.4 మెగాటన్నుల అణ్వాయుధాన్ని పేల్చివేసింది. దీని నుంచి వెలువడిన రేడియో ధార్మికత సమీపంలోని ఉపగ్రహాలనే కాదు, భూమికి మరోవైపు ఉన్న ఉపగ్రహాల వైపు కూడా ప్రభావం చూపింది. ఫలితంగా భూమి దిగువ కక్షలో ఉన్న ఉపగ్రహాల్లో 3వ వంతు దెబ్బతిన్నాయి. అనేక దేశాల ఉపగ్రహాలు, ముఖ్యంగా మిలిటరీ ఉపగ్రహాలు ఎక్కువగా ఈ కక్షలోనే ఉంటాయి. ప్రస్తుతం ఎల్ఈఓలో దాదాపు 8,300 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ అణ్వాయుధం పేలుడు సంభవిస్తే అమెరికా, రష్యా, చైనా, భారత్ తదితర దేశాల ఉపగ్రహాలు ధ్వంసమవుతాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా దెబ్బతింటుంది. మరి రానున్న రోజుల్లో రష్యా ఎలాంటి ప్రయోగాలకు సిద్ధమవుతుందో వేచి చూడాలి.